ధనాపురం అనే ఆ ఊరి పేరులో ఉన్నంత ధనం ఊరిలో ఎక్కడా కనిపించదు. పేరుకు తగ్గట్టే ఊరిలో దాదాపు అందరూ ఉన్నవాళ్లే, కాని వారి మనసులు చాలా పేదవి. సహాయం అనే మాటకు ఆ ఊరి నిఘంటువులో అర్థం లేదు. పక్కింటివాడు ఆపదలో ఉన్నా నాకేంటి లాభం అని ఆలోచించే రకం. అందుకే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు దానిని పిసినారి గ్రామమని పిలిచేవారు. అలాంటి గ్రామానికి లోకజ్ఞానం పంచుతూ దేశ సంచారం చేస్తున్న ఆనందయ్య అనే పండితుడు ఒక మధ్యాహ్నం చేరుకున్నాడు. ఆనందయ్య ఊరి పొలిమేరల్లోకి అడుగుపెట్టాడు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక ఇంటి అరుగు మీద కూర్చుని ఉండగా ఆ ఇంటి యజమాని శంకరయ్య బయటకొచ్చాడు. ఎవరయ్యా నువ్వు? నా అడుగు మీద కూర్చొని నా అనుమతి లేకుండా తింటున్నావు. ఆనందయ్య నవ్వుతూ, క్షమించండి బాబు, చాలా దూరం నుండి నడిచే అలసపోయాను. కాస్త నీడ కోసం ఇక్కడ కూర్చున్నాను. నా పేరు ఆనందయ్య, పండితుణ్ణి. పండితుడు అయితే నాకేంటి? ఇక్కడ ఖాళీగా కూర్చోడానికి వీల్లేదు. వెళ్ళు వెళ్ళు. ఆనందయ్య మారు మాట్లాడకుండా లేచి నడక ప్రారంభించాడు. దారిలో ఊరి బావి దగ్గర కొందరు స్త్రీలు నీళ్లు చేదుకుంటున్నారు. దాహం తీర్చుకుందామని అటు వెళ్లాడు. అమ్మా, కాస్త దాహంగా ఉంది. కాసిన్ని మంచినీళ్ళిస్తారా? ఒక ఆవిడ లక్ష్మి అతని వైపు వింతగా చూసింది. నీళ్లు కావాలంటే బావిలో బోలెడున్నాయి. నా దగ్గర తాడు బొక్కినా లేవమ్మా. దయచేసి నీ బిందులో నుంచి కాస్త. లక్ష్మి విసుగ్గా, ఓహో, మా కష్టంతో చేదిన నీళ్లు నీకు ఉచితంగా కావాలన్నమాట. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది బాబూ, పో ఎక్కడైనా అడుక్కో. ఆనందయ్య మౌనంగా అక్కడ్నుండి వెనుతిరిగి ఊరి చివరున్న పాడుబడిన సత్రం వైపు నడిచాడు. దారిలో అతనికి ఊరి పెద్ద లోబయ్య కనిపించాడు. నమస్కారం పెద్దాయనా. లోబయ్య ముఖం చిట్లిస్తూ, నమస్కారానికి నా దగ్గర చిల్లర లేదు. ఏం కావాలి? ఏం లేదు బాబు, ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారో తెలుసుకుందామని వచ్చాను. లోబయ్య అనుమానంగా చూస్తూ, మా గురించి నీకెందుకు? ఇక్కడ అందరూ తమ పని తాము చేసుకుంటున్నారు. ఎవరిని ఏమీ అడగరు, ఎవరిని ఏమీ ఇవ్వరు. అదే మా పద్ధతి. నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడం కష్టం. దానం అడిగితే ఒక గింజ కూడా రాలదు. ఆనందయ్య చిరునవ్వుతో, నేను దానం అడగడానికి రాలేదు, జ్ఞానాన్ని పంచడానికి వచ్చాను. లోబయ్య ఎగతాళిగా, జ్ఞానమా? దాంతో కడుపు నిండుతుందా? బంగారం వస్తుందా? పోపో, నీలాంటి వాళ్ళ మాటలు విని సమయం వృధా చేసుకునే వాళ్ళు ఈ ఊర్లో లేరు. ఆనందయ్య మౌనంగా అక్కడ్నుండి వెళ్లిపోయాడు. ఆ ఊరి ప్రజల మనస్తత్వం అతనికి పూర్తిగా అర్థమైంది. మార్పు తీసుకురావాలని మనసులో నిశ్చయించుకున్నాడు. ఆనందయ్య ఆ పాడుబడిన సత్రాన్ని తన నివాసంగా మార్చుకున్నాడు. తనంతట తానుగా దాన్ని శుభ్రం చేసుకున్నాడు. ఒకరోజు సుబ్బమ్మ అనే ముసలావిడ ఇంటి పైకప్పు గాలికి కొట్టుకుపోయింది. ఆమె సహాయం కోసం అందర్నీ వేడుకుంది. సుబ్బమ్మ ఏడుస్తూ, అయ్యలారా, నా ఇంటి కప్పు ఎగిరిపోయింది. వానొస్తే ఇల్లంతా మునిగిపోతుంది. దయచేసి కాస్త సహాయం చెయ్యండి. కప్పు బాగుండాలంటే కొబ్బరాకులు కావాలి. అవి ఊరికే రావు. డబ్బులుంటే చెప్పు, ఎవరినైనా పనికి పెడతారు. సుబ్బమ్మ నిరాశతో ఏడుస్తూ ఉండగా ఆనందయ్య అక్కడికొచ్చాడు. అవ్వా, బాధపడుకు, నేనున్నాను కదా. నీ ఇంటి కప్పుని నేను సరిచేస్తాను. సుబ్బమ్మ ఆశ్చర్యంగా, నువ్వా బాబు? నా దగ్గర నీకివ్వడానికి ఏమీ లేదే నీ ఆశీర్వాదం చాలమ్మా అని చెప్పి ఆనందయ్య ఒక్కడే శ్రమించి చుట్టుపక్కల రాలిన ఆకులను కొమ్మలను ఏరి తెచ్చి 2 రోజులు కష్టపడి సుబ్బమ్మ ఇంటి కప్పును బాగుచేశాడు. ఇది చూసిన ఊరి జనం అతన్ని ఒక వెర్రివాడిలా చూశారు. చూసారా వాడి తెలివి తక్కువ పని? 2 రోజుల సమయం వృధా చేసుకున్నాడు. వాడికేం వచ్చింది? ఒక పైసా అయినా దక్కిందా? పిచ్చివాడు అని అనుకుని అక్కడ్నుండి వెళ్లిపోయారు. ఇక ఆ ఏడాది వర్షాకాలంలో ఎడతెరపి లేకుండా వానలు కురవడం మొదలయ్యాయి. ఊరి పక్కనే ఉన్న నది ఉగ్రరూపం దాల్చింది. ఊరికి రక్షణగా ఉన్న పాత మట్టి కట్ట బలహీనంగా ఉంది. అది ఏ క్షణంలోనైనా తెగిపోయి ఊరంతా మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఊరి ప్రజల్లో ఆందోళన మొదలైంది. రామయ్య భయంతో, లోబయ్య గారు, నది పొంగి వస్తుంది. కట్ట చాలా బలహీనంగా ఉంది. అది తెగితే మనమందరం మన ఆస్తులన్నీ కొట్టుకుపోతాయి. లోబయ్య విసుగ్గా, అయితే నన్నేం చేయమంటావు? నా ఇల్లు కొంచెం ఎత్తులో ఉంది. నాకేం కాదు. మీ ఇల్లు పోతే నాకేంటి నష్టం? ఇదే మాట లోబయ్య. ఊరంతా మునిగిపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవు? అందరం కలిసి కట్టను బలపరచాలి. బలపరచడమా? దానికి ఇసుక బస్తాలు కావాలి. నా దగ్గరున్న ఖాళీ బస్తాలు నేనివ్వను. ఒక్కో బస్తా పావులా పలుకుతుంది. మీకు కావాలంటే కొనండి. లోబయ్య పిసినారితనానికి అందరూ నిరాశ చెందారు. ఐకమత్యం లేక ఏం చెయ్యాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇంతలో ఆనందయ్య అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. గ్రామస్తులరా, ఇప్పుడు వాదించుకునే సమయం కాదు.
ప్రతి క్షణం విలువైంది. మనం వెంటనే నది కట్టను ఇసుక బస్తాలతో బలపరచాలి. లేకపోతే తెల్లవారేసరికి ఈ ఊరు ఉండదు. మా దగ్గర బస్తాలు లేవు పంతులు గారు. లోబయ్య ఇవ్వనంటున్నాడు. ఆనందయ్య గట్టిగా, బస్తాలు లేకపోతేనే మీ ఇంట్లో ఉన్న పాత బట్టలు, గోనె సంచులు ఏ ఉంటే అవి తీసుకురండి. వాటిలో ఇసుక నింపుతాం. మళ్ళీ మనం కాపాడుకోవడానికి మనకున్న ప్రతి వస్తువును వాడాలి. ఇప్పుడు డబ్బు కంటే ప్రాణం ముఖ్యం. ఆనందయ్య మాటలు వారికి కర్తవ్యాన్ని బోధించాయి. ఆనందయ్య నాయకత్వంలో ఇళ్ల నుండి పాత బట్టలు, సంచులు తెచ్చి ఇసుక నింపడం మొదలుపెట్టారు. కాని లోబయ్య మాత్రం తన ఇంటి అరుగు మీద కూర్చొని ఇదంతా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో నది నుండి ఒక పెద్ద నీటి ప్రవాహం దూసుకొచ్చి ఊర్లోకి చొచ్చుకు రావడం మొదలైంది. ఆ వరద నీరు వేగంగా లోబయ్య ఇంటి ముందుకు చేరింది. లోబయ్య అరుస్తూ, అయ్యో, నా ధాన్యం, నా డబ్బు పెట్టెలు అన్ని తడిసిపోతున్నాయి. కాపాడండి, కాపాడండి. ఎవరూ అతని మాటలు పట్టించుకునే స్థితిలో లేరు. అందరూ కట్ట దగ్గర ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. వరద నీరు లోబయ్య ఇంట్లోకి ప్రవేశించి అతను దాచుకున్న ధాన్యం బస్తాలను బయటికి లాక్కొచ్చింది. ఆనందయ్య పనిచేస్తూనే లోబయ్య వైపు చూసి, లోబయ్య, చూసావా, నువ్వు దాచుకున్న సంపద నిన్ను కాపాడడానికి రాదు. కానీ నువ్వు మాతో కలిస్తే మనందరినీ మనం కాపాడుకోవచ్చు. నీ ధాన్యం బస్తాలు ఇప్పుడు నీటిలో కొట్టుకుపోతున్నాయి. వాటిని ఒడ్డుకు చేర్చడం కంటే వాటిని కట్టకు అడ్డు వేసి ఊరిని కాపాడడం ముఖ్యం. రా, మాతో చెయ్యి కలుపు. నీళ్లలో కొట్టుకుపోతున్న తన సంపదను, మరోవైపు ప్రాణాలకు తెగించి ఊరి కోసం పనిచేస్తున్న గ్రామస్తులను చూసిన లోబయ్యకు మొదటిసారిగా జ్ఞానోదయం కలిగింది. నిజమైన సంపద ఐకమత్యంలో, ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో ఉందని తెలుసుకున్నాడు. లోబయ్య పశ్చాత్తాపంతో, నన్ను క్షమించండి. నేను కళ్ళ నుండి చూడలేని గుడ్డివాడిని. నా పిసనాతనమే నన్ను ఈ ఊరిని ముంచేసింది. ఆగండి, నా ధాన్యాగారంలో 100 బస్తాలున్నాయి. వాటన్నిటినీ ఈ కట్ట కోసం వాడదాం. పదండి అని అరిచి తానే స్వయంగా తన ధాన్యాగారం తలుపులు తెరిచి ధాన్యం బస్తాలను బయటకు దొర్లించాడు. ఇది చూసిన గ్రామస్తులలో కొత్త ఉత్సాహం వచ్చింది. అందరూ కలిసి ఆ బస్తాలను కట్టకు అడ్డుగా వేశారు. పని చేస్తున్నప్పుడు శంకరయ్య జారి బురదలో పడబోతే వెంటనే రామయ్య చెయ్యి పట్టి ఆపాడు. జాగ్రత్త శంకరయ్య, మనలో ఒక్కరు తగ్గినా మన బలం తగ్గుతుంది. శంకరయ్య కృతజ్ఞతగా, ధన్యవాదాలు రామయ్య, నువ్వు లేకపోతే కొట్టుకుపోయేవాడిని. అలాంటి చిన్న చిన్న సంఘటనలు వారి మధ్య కొత్త బంధాన్ని పెంచాయి. తెల్లవారే వరకు శ్రమించి నది ఉధృతికి అడ్డుకట్ట వేశారు. వరద నెమ్మదిగా వెనక్కి తగ్గింది. ఊరు ప్రమాదం నుండి బయటపడింది. ఆస్తులకు నష్టం వాటిల్లినా ప్రాణ నష్టం జరగలేదు. గ్రామస్తులందరూ కట్ట మీద నిలబడి ఒకరినొకరు చూసుకున్నారు. వారి కళ్ళల్లో కృతజ్ఞత, ఐక్యమత్యం అనే కొత్త భావన కనిపించింది. స్వామి, మీరు నా కళ్ళు తెరిపించారు. దాచుకోవడంలో కాదు, పంచుకోవడంలోనే నిజమైన ఆనందం ఉందని మాకు తెలిసొచ్చింది. ఈ రోజు నుండి ఈ ధనాపురం పిసినారి గ్రామం కాదు, సహాయ గ్రామం అవుతుంది. ఈ ఊరి పునర్నిర్మాణానికి నా సంపదలో సగం వాడతాను. ఆనందయ్య నవ్వుతూ, ఆ మార్పు మీలో రావడం నాకు సంతోషం లోబయ్య. సంపద మన దగ్గర ఉన్నప్పుడు దానికి మనం యజమానులం. దాన్ని పంచుకున్నప్పుడు మనసుకు మనం యజమానులం అవుతాం. ఆ రోజు నుండి ధనాపురంలో నిజమైన మార్పు మొదలైంది. ఆ రాత్రి ఊరిలో మిగిలిన సరుకులతో అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు. ఒకరికొకరు వడ్డించుకుంటూ కష్టసుఖాలు పంచుకున్నారు. లోబయ్య తన డబ్బుతో ఊరిలో ఒక సామూహిక భవనం, చావడి, ఆస్పత్రి కట్టించాడు. ఆనందయ్య అక్కడే ఉండి వారికి జ్ఞానబోధ చేస్తూ మార్గదర్శకుడయ్యాడు. పిసినారి గ్రామం అనే పేరు కాలగర్భంలో కలిసిపోయింది. ఈ కథలోని నీతేంటంటే, కూడబెట్టిన సంపద వరదలాంటి ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడలేదు. కాని మనుషులుగా మనం పెంచుకున్న సంబంధాలు, ఐక్యమత్యం అనే కట్ట ఎలాంటి ప్రళయాన్నైనా ఆపగలదు. పంచుకోవడంలో ఉన్న తృప్తి దాచుకోవడంలో ఎప్పటికీ దొరకదు.